అవును. లేడీస్ ఎస్పెషల్లీ ఇటు ఫ్యామిలీ, పిల్లలు, తర్వాత ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలు అందించేటట్టు ఫుడ్ ఇవ్వాలి. అవును. అట్ ద సేమ్ టైము జాబు ఆఫీస్లో వాళ్ళకి కూడా అంటూ ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది మనకు కూడా. ఏదో సాధించాలి, ఏదో చెప్పాలి, మనది మన మార్క్ అక్కడ వెయ్యాలి అనేది. అట్ ద సేమ్ టైము ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి వీటితో పాటు ఇంకొకటి రన్ అవుతూ ఉంటుంది. సొసైటీకి ఏమైనా చేయాలి, సొసైటీకి ఏదైనా చేయాలి అనేది ఒకటి రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. దానికోసం మళ్ళీ టైము, తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నాకు చెప్పాను కదా మ్యూజిక్ అంటే ఇష్టము. మ్యూజిక్ వినటమే కాదు, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించేది. అనుకోకుండా నా బాబు ఇది నాకు ఇష్టము అనేది ఏదైనా నేర్చుకోవాలి, సంగీతం ఇష్టం అని చెప్పేసి బాబు రీసెంట్గా ఒక వీణ గిఫ్ట్ చేశాడు నాకు నా బర్త్డేకి. గిఫ్ట్ చేసి ఇప్పుడు నేర్చుకుంటున్నాను. టీచర్స్ని వెతుక్కోవటం, నేర్చుకోవటం, అట్లా మనకి ఇవన్నీ ఉంటే మనం మల్టీ టాస్క్ ఓరియంటెడ్, మనం అన్ని చేయాలి, తర్వాత పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాం. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను మాట్లాడాలి మ్యామ్. ఏంటంటే జెంట్స్ జనరల్గా ఏదో ఒక బిజినెస్లోనో ఉద్యోగంలోనో పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేదానికి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ కోపం అంతా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, దొరికేది ఫస్ట్ వైఫ్, ఆ తర్వాత పిల్లలే. కరెక్ట్. వాళ్ళు ఏదో పెద్ద సాధించేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. నిజానికి ఒక లేడీ లైఫ్ తీసుకుంటే అండి, యాజ్ ఆన్ టుడే లైఫ్, ఇంతకు ముందు ఉన్న హౌస్ వైఫ్గా ఉండిపోయిన ఇక ఆ కష్టానికి మనం వర్ణాతీతం, మనం కష్టాన్ని వర్ణించలేము, ఇప్పుడు మనం జస్టిఫై చేయలేము. కానీ ఇప్పుడు ఉద్యోగమే తీసుకున్నా పిల్లల్ని కనడం, పెంచడం, ఇల్లు క్లీనింగ్, లేదంటే అత్తమామలు చూసుకోవడం, సరే చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి జాయింట్ ఫ్యామిలీస్ లేవనుకుందాం ఇప్పుడు, అయినా కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కేర్ తీసుకోవడం, ఫుడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈవిడ చేసుకుంటూనే ఉండాలి, ఉద్యోగం చూసుకుంటుంది. అవును. మల్టీ టాలెంటెడ్ లేదా మల్టీ టాస్కింగ్ అనేది విమెన్కి జరిగినంత ఫాస్ట్గా మెన్కి జరగదు. నేను అంటాను ఇద్దరు ఎప్పుడూ సమానం కాదు, విమెన్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఆవిడ అబ్సల్యూట్లీ ఏమంటారంటే ఒక భూమాత టైప్, అంతే. అలానే ఏం కొట్టేసినా భరించేస్తుంది, ఏం తిట్టేసినా భరించేస్తుంది, ఓపిక ఉండాలి, అది కాదు నేను మాట్లాడేది. ద థింగ్ ఈస్ అంత మోస్తుంది. అవును, కరెక్ట్. మెన్ ఎప్పుడు విమెన్ కి సాటి రారు నేను అంటాను. 100% ఐ అగ్రీడ్. విమెన్ మేము వాళ్ళతో సమానం అంటే పిచ్చి వెళ్ళారు, సమానం కాదు, మనమే ఎక్కువ. అవును, వాళ్ళతో సమానం ఏంటి, ఇంకా చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, చాలా ఎక్కువ. నేను కొంతమంది ఫ్యామిలీస్ చూస్తానండి, ఆఫీస్లో అలసిపోయి వచ్చాను అని చెప్పని పాపం ఈవిడ పొద్దునుంచి అలసిపోయిస్తే ఈవిని గుర్తించేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే కదా, పొద్దున్నే ఉంటావు కదా. ఇంట్లో ఉండే పనులేంటో వీళ్ళు ఒక రోజు ఇంట్లో ఉండి చేసిన రోజున కానీ ఇంట్లో పని ఎలా ఉంటుంది నిజంగా చేసే వాళ్ళ గురించి, బాధ్యత తీసుకునే విమెన్ గురించి. అవును, ఇక్కడ చేయని వాళ్ళు కూడా చాలా మంది నేను చూసాను. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. అబ్సల్యూట్లీ. కానీ నిజంగా అండి మీలాంటి విమెన్ సొసైటీలో ఉన్న ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ అంజలి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కదా, మీరు ప్రెగ్నెన్సీతో ఉండడం కానీ, ప్రెగ్నెంట్ అయి ఉండడం, చంటి పిల్లాడు, మామగారు పోవడం, ఎగ్జామ్స్, అన్ని ప్రతికూల అంశాలే. ప్రతి దగ్గర కూడా ఏది ఎక్కడ ఇది సాఫీగా అయిపోయింది, నాకు ఇలా హాయిగా అయిపోయింది అనేది ఎప్పుడూ లేదు. ఒక మంచి జరుగుతున్నప్పుడు అంత ఎక్స్ట్రీమ్ కష్టం ఉంటుంది అనేది నాకు అనిపించింది. నేను ఏదైతే కల కన్నానో ఆ కళని ఆ ఫస్ట్ డైరీలో రాసుకున్నాను నేను. అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేసి, అది ఎప్పుడు కూడా డైలీ అది చదివిన తర్వాతనే నేను స్టార్ట్ చేసేదాన్ని. అంటే అసలు అరైజ్ అవేక్ అదే అసలు ఇది వివేకానంద ఇది ఇలా నన్ను బూస్ట్ చేసేది. ఎస్ అని తర్వాత అంటే చిన్న చిన్న విషయాలే చాలా మనకి లైఫ్లో ఇన్స్పైర్ చేస్తాయి. ఆ రోజు ఒకటి మన పోస్ట్ ఆఫీస్ది ఒకటి యాడ్ వచ్చేది రేడియోలో. ఇది ప్రతి దీనికి కూడా దూరానికి ఒక అడుగే ఇంపార్టెంట్ అని చెప్పేసి, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. ఒక అడుగు అనేది ఇంపార్టెంట్, మీరు ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళటం అనేది అడుగుతో స్టార్ట్ చేయాలని, అడుగుతో స్టార్ట్ చేయాలని. అసలు అది కూడా నన్నమాట, ఇది స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. బట్ మొత్తానికి అది చేస్తూ అక్కడి వరకు ఈ జాబు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు దెన్ మళ్ళీ మన పర్సనల్ ఇది నాకంటూ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పాను కదా. ఇది ఆర్డీఓ అయితే ఈ లోపల తపన ఆగిపోయేదో లేదో తెలియదు, కానీ ఈ జాబు ఉన్నప్పటి నుంచి ఏదన్నా సొసైటీకి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయగలుగుతాను అనేది చిన్న చిన్నగా నాకు చేతనైన వరకు మెల్లిగా ఒక ఆర్గనైజేషన్ అంటూ ఏం లేకపోయినా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిన్నగా హెల్ప్ చేస్తూ, వాళ్ళకి గైడ్ చేస్తూ, చదివించటాలో లేకపోతే వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏం అవ్వాలో చెప్తూ గైడ్ చేస్తూ అలా ముందుకు వెళ్తూ వస్తూ ఉండే. తర్వాత ఇదే క్రమంలో బసవ తారకం
హాస్పిటల్లో చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు అంజలి. అవును అవును. వాళ్ళందరికీ వీళ్ళకి పేషెంట్స్కి హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు, కానీ అటెండెంట్స్ వస్తారు, ఎక్కడో ఊరు నుంచి వస్తారు. వాళ్ళు ఏదో కీమో రేడియేషన్ తీసుకోవడానికి 1 వీక్ 10 days ఉంటారు. అవును. వాళ్ళు ఎలా అంటే ఆ వసతరకంకి రావడానికి పాపం రీజన్ వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవి పెట్టుకొని వైట్ కార్డ్స్ పెట్టుకొని వస్తారంటే దే ఆర్ పూర్, వెరీ పూర్ పాపం. వాళ్ళు ఉండడానికి అక్కడ కష్టమైతే వాళ్ళ అటెండెంట్స్కి భోజనం అక్కడే ఉంటారు, ఆపోజిట్ లో రోడ్డు మీద ఉంటారు. తర్వాత వాళ్ళ లోపల ఉండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఒకళ్ళు ఇద్దరు వస్తారు, వాళ్ళని ఒకళ్ళు ఉంచుతారు, మిగతా వాళ్ళని బయట పెట్టేస్తారు. అటెండెంట్కి ఫుడ్ ఇవ్వరు. అలాంటి టైంలో నా ఫ్రెండ్ నందిని అని ఉంది, తను ఏం చేస్తుందంటే అందరం కలిసి తలో కొంచెం వేసుకొని, ఎందుకంటే ఒకళ్ళం ఎవరం కూడా చేయలేం కాబట్టి ఫుడ్ ఇద్దామని ఒక మంచి ఆలోచన తీసుకొచ్చింది. ఐ అగ్రీడ్. అండ్ నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వెళ్ళి ఈవినింగ్స్ డైలీ ఈవినింగ్ డిన్నర్ ఇస్తాము. జస్ట్ ఒక పప్పు, రసము, ఒక కర్రీ, మజ్జిగ, ఒక ఫ్రూట్, ఇది మేము అందరం కలిసి ఇస్తూ ఉంటాం. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎవరు వెళ్ళకపోయినా వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు వాళ్ళకి అటెండెంట్స్కి 300 మెంబర్స్ అయితే 300, ఎంతమంది ఉంటే అంతమంది అటెండెంట్స్ వాళ్ళందరికీ మాత్రం భోజనం పెడుతూ ఉంటారు. ఒక మంత్ ఎక్కువ ఒక మంత్ తక్కువ అయినప్పటికీ కూడా అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉండేది. ఆ టైంలోనే నేను ఈ పిల్లలుని క్యాన్సర్ వచ్చిన పిల్లల వార్డుకి ఒకరోజు కేక్ కటింగ్ అవన్నీ పెడితే వెళ్ళాను. అసలు అది చూసిన తర్వాత ఒక 2-3 days నిద్ర పట్టలేదు అంజలి. అసలు ఎంత పసిపిల్లలు అంటే 1 year 2 years పిల్లలు, ఒకడు బర్త్డే అట కేక్ కట్ చేసుకుంటున్నాడు, ఒకడు డ్రాయింగ్ వేస్తున్నాడు, ఒకటి చెయ్యలేదు. అసలు ఎంత బాధ వేస్తుందంటే వాళ్ళు నిజంగా ఏం తప్పు చేశారు, ఏం పొరపాటు చేశారు వాళ్ళకి క్యాన్సర్ రావడానికి? మనమందరం చేసిన పొరపాట్ల వలన కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది అనేది నాకు ఎందుకు లోపలంతా కలిచివేసింది. అరే ఇంత పసిపిల్లలు అన్యాయంగా, ఇప్పుడు పసితనం అనగానే నా పిల్లలైనా ఎవరైనా సరే మనం జనరల్గా వాళ్ళు బాగుండాలి, హ్యాపీగా ఉండటం చూస్తాం. అలాంటి టైంలో వాళ్ళకి సెలైన్స్ పెట్టి కీమోలు ఇచ్చి, పెద్దవాళ్లే కీమోస్ తట్టుకోలేకపోతే పిల్లలకి కీమోస్ ఇచ్చి వాళ్ళంతా అలా సిక్ అయి ఉండటం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్రమంలోనే నాకు విజయరామ్ గారు ఇది చాలా కనెక్ట్ అయ్యాను నేను. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఆయన చేస్తున్నటువంటి సర్వీసు, అసలు అది ఆయన నిజంగా భగవంతుడు ఆయనని అలా పంపించారేమో అనేసి అనిపిస్తుంది. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బులు ఉండాలి ఒక సర్వీస్ చేయాలంటే, లేకపోతే ఒక పలుకుబడి ఉండాలి, ఒక హోదా ఉండాలి, పలానా వాళ్ళని గుర్తింపు ఉండాలి, లేకపోతే ఒక సినీ యాక్టర్ అయి ఉండాలి అని అనుకుంటారు. కానీ ఆయనని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనే ఉద్దేశం మనసులో ఉండాలి. అంటే కనీసం అట్లీస్ట్ వెళ్ళి కనీసం ఇది కరెక్ట్ కాదురా బాబు, ఇలా చేయండి, ఈ గో ఆధారిత పంటలతో ఇది చేయండి, మన ఈ ఫర్టిలైజర్స్ తగ్గించండి అని చెప్పేవాళ్ళు, మనుషులకి దగ్గరగా వెళ్ళే వాళ్ళు ఈ రోజులు అంటే ఎవరి వర్క్ వాళ్ళకి అయిపోతుంది, ఎవరి బిజీ వాళ్ళకి, ఎవరి జాబు వాళ్ళకి, ఎవరి బిజినెస్ వాళ్ళకి. అలాంటి అయినప్పుడు సొసైటీ కోసం ఏదో చేయాలన్న తపన కలిగిన మనిషి ఆయన. నేను చాలామందిని చూశాను, ఆయనని చూడగానే ఇది కరెక్టు నాకు అని అనిపించింది అంజలి. వాళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నాను. అంటే ఎప్పుడు టైం ఉంటే మీకు తెలిసిందే కదా, ఈ జాబు క్రమంలో మనకి టార్గెట్స్ ఇవి ఉంటాయి. మనం ఇక్కడ అచీవ్ అవ్వాలని, ఇందాక చెప్పినట్టుగా ఇంట్లో ఫ్యామిలీ బాగుండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎట్ ద సేమ్ టైము ఆఫీస్కి వెళ్ళిన దగ్గర అక్కడ మనకి మంచి ఇది ఉండాలని ట్రై చేస్తూ ఉంటాము. ఆ టైంలో వాళ్ళతో స్పెండ్ చేస్తా. అంటే అవేర్నెస్, ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా వెళ్ళి కొంతమంది రైతుల్ని కలిసి వాళ్ళకి చెప్పి, వాళ్ళు పెట్టేటువంటి సభల్లో పాల్గొని, అంటే కనీసం అట్లీస్ట్ ఒక అఫీషియల్ ఒక పర్సన్ వచ్చి ఇది చేస్తున్నారంటే కొంచెం అటెన్షన్ ఉంటుంది కొంతమందిలో. ఆ అటెన్షన్ క్రియేట్ చేయడానికి మన ఈ రాముడు ఇది దాటేటప్పుడు ఉడత సహాయం చేసినట్టుగా మనం కూడా అంత పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నప్పుడు దాంట్లో నా చిన్న ఇది ఇవ్వాలని చెప్పేసి నాకు, అంటే చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆయన. మీరు వైజాగ్ ఆ కార్యక్రమానికి మీరు వడ్డించడం, వండడం ఇవన్నీ కూడా అంత ఆవిడ వచ్చి ఇక్కడ మాకు సర్వీస్ చేశారు అంజలి. అలా అందరూ డౌన్ టు ఎర్త్ ఉండరని మీ గురించే చెప్పారు పొద్దున్న. అసలు అక్కడి వరకు వెళ్ళటం నేను చాలా అదృష్టంగా భావించాను. తర్వాత అక్కడ ఆయన పిలిచిన వక్తలు కూడా అందరూ కూడా ఎక్స్పర్ట్స్, అందరూ ఎక్స్పర్ట్స్. అసలు వాళ్ళ యొక్క ఇది వింటూ ఉంటే అక్కడి నుంచి అసలు రావాలనిపించలేదు. ఇదే ప్రధాన వృత్తి అయితే బాగుండేమో అన్నంత ఫీల్ అయిపోయాను నేనైతే మాత్రం వాస్తవంగా. అంటే సమ్ టైమ్ నేను కూడా ఐ వాంట్ టు
కంప్లీట్గా అటువైపు వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను. చూద్దాం, టైము ఇది అన్నీ కూడా సహకరించాలి కదా. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారండి? పెద్ద బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, తను సాఫ్ట్వేర్ ఇంజనీరు. బాబుకు మ్యారేజ్ అయింది, కోడలు మనవరాలు. ఆ పాప స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఓకే. చిన్న బాబు కల్నరీ ఆర్ట్స్ చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు. ఓకే. కల్నరీ కుకింగ్ ఆయనకి ఇంట్రెస్ట్. ఆయన దాంట్లో కూడా మన శ్రీదేవి గారిని ఎప్పుడు ఆదర్శంగా చూపిస్తూ ఉంటాను నేను. వైబ్రెంట్ లివింగ్ శ్రీదేవి గారిని, అంటే అంత న్యాచురల్ ఇది రావాలి ఉండాలి అని చెప్పేసి. నిజం నిజం. రీసెంట్ గా నేను ఒక ఎపిసోడ్ చేశాను. అవును, నేను చూశాను. అసలు మీ ఇంటర్వ్యూస్ కూడా అంజలి, నేను చూసి చాలా మందికి మీ ఇంటర్వ్యూస్ పంపిస్తూ ఉంటాయి. ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎంత యూజ్ అవుతాయి అంటే ఏదో చెయ్యాలి, ఏదో ఒక ఇది అని కాకుండా ఎగ్జాక్ట్గా సొసైటీకి ఏం కావాలి, ఎలాంటి వాళ్ళని పరిచయం చేస్తే సొసైటీ మారుతుంది, ఎలాంటి వాళ్ళ వలన ఉపయోగం ఉంటుంది అనేది చాలా నాకు అసలు మీ ఇది నేను చాలా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను మీ ఇవి చూసి.